అస్సలాముఅలైకుం వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీలో మటన్ కర్రీ అయితే చూడబోతున్నాం. సింపుల్ మెథడ్లో తొందరగా అయిపోతుంది. చూసేవాడైతే ముందు ఒక లైక్ అయితే కొట్టండి. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ఇలా కేజీన్నర మటను శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఇలా తీసుకున్న తర్వాత పావు కప్పు పెరుగు వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ కారపొడి, పావు టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు ఇలా వేసాక బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేయాలి. ఇలా ఆయిల్ ఇట్టాక ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇప్పుడు ఈ ఆయిల్లో వేయాలి. ఇలా వేసాక బాగా ఫ్రై చేయాలి. ఇలా కలర్ మారేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు ఉల్లిపాయ 2 బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఇలాగ అవ్వాలి. ఇలాగ అయిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేద్దాము. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అలాగ ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి. ఇలాగ ఇందులో మిక్సీ గిన్నెలో మనం ఫ్రై చేసుకున్న టమాటా ఉల్లిపాయలు ఇలా వేసుకోవాలి. ఇలా వేసాక కొద్దిగా చల్లారినాక మిక్సీలో ఫైన్గా ఆడించుకోవాలి. సరే, ఇలాగ ఆడించుకోవాలి. ఇలా ఆడించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఇలా కుక్కర్ పెట్టేయాలి. కుక్కర్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ హీటెక్కాక 4 లవంగాలు, 4 యాలక్ పలుకులు, 2 ఇంచు దాల్చిన చెక్క ఇలాగ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసుకొని ఈ ఆయిల్ వేసుకోవాలి. ఇలాగ బాగా వేగాలి. ఇలా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి. కొద్దిగా పెద్ద టేబుల్ స్పూన్, ఇది ఒక 2.5 టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. కరెక్ట్గా వేయాలంటే ఒక 50 గ్రాములు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 2 బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఉల్లిపాయ టమాటా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని బాగా వేగనివ్వాలి. ఎలాగంటే అడుగు పట్టకుండా మనం కలుపుతూ ఉండాలి, లేకుంటే అడుగు పట్టేస్తుంది. ఇలా బాగా వేగిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఇంట్లో తయారు చేసుకుని గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 టేబుల్ స్పూన్ కారపొడి. నేను ముందుగానే మటన్లో కొద్ది కారపొడి కలిపేసి పెట్టాను కాబట్టి ఇప్పుడు కొద్ది తక్కువ వేసుకుంటున్నాను. మీకు కారం సరిపోకపోతే వేసుకోండి. ఇప్పుడు మటన్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగ ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలి. ఆ నీరంతా కొద్దిగా బయటకు వచ్చేంత వరకు వదిలేయాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయిపోయింది. చూసారా, వాటర్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్ వచ్చేంత వరకు వదిలేయాలి. ఇప్పుడైతే 5 విజిల్ అయితే అయ్యింది. ఇప్పుడైతే చూద్దాము. ఉప్పు కారం సరిపోయిందో చూసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే వేసుకోవాలి. అలాగే మాంసం కూడా బాగా ఉడికిందా లేదనేసి చూసుకోవాలి. అయితే చూస్తున్నాను, మాంసం ఉడికిందా లేదనేసి ఉడికిపోయింది. అలాగే సాల్ట్ కూడా సరిపోతే సాల్ట్ కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి. ఇలా మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే ఇలా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి. అలాగే అన్నంలోకి, చపాతీలోకి, నాన్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవాళ్ళైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.